కార్మికుల సమస్యల సత్వర పరిష్కారం కోసమే గ్రీవెన్స్ డే నిర్వహించడం జరుగుతుందని సింగరేణి డైరెక్టర్ పా ఎన్వికే శ్రీనివాస్ తెలిపారు. ఆజీవన్ జీఎం కార్యాలయంలో మంగళవారం సింగరేణి డైరెక్టర్ పా సమక్షంలో ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ నోడల్ ఆఫీసర్గా కార్మిక కుటుంబాల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ డేను నిర్వహించారు. ఈ గ్రీవెన్స్ డేకు ఆజీవన్ 2, 3 ఏఎల్పీకి సంబంధించిన కార్మికులు హాజరై వారి సమస్యలను విన్నవించుకున్నారు. అంటే మనం చెకప్ చేస్తే మన దగ్గర విజిట్స్ ఉన్నారు సార్, ఒక విజిట్ కూడా లేదు. మన క్యారెక్టర్ సర్టిఫికేట్ చేస్తే అది బట్ ఎనీవే మనకి చెకప్ చేయకపోయినా అది ఒక నోట్ పెట్టి రిజాల్వ్ చేయండి. ఎనీవే అది ఫేక్ కేసు కాదు కాబట్టి దీస్ ఆర్ ఆల్ టు ప్రివెంట్ ఎనీ ఫేక్ కేస్. బట్ షీ ఈస్ ఆల్రెడీ డెలివర్డ్ ఎ బేబీ and take the required details from the hospital. Would have been not and resolved. Okay. Paternity leave. Medical termination అయింది సార్ 4 months తర్వాత. అయితే నేను ఫస్ట్ నుంచి కూడా సిక్ అయ్యి ఉన్నాను, అమ్మ వాళ్ళకి వెళ్ళాను. వల్ల నేను వెళ్ళలేకపోయాను ఏరియా హాస్పిటల్కి. బట్ మధ్యలోనే బేబీకి కొంచెం ప్రాబ్లం ఉందని మెడికల్ టర్మినేషన్ చేశారు. దానికి మిస్క్యారేజ్ లీవ్ అని 6 weeks ఉంటుంది. శాంక్షన్ కోసం వెళ్ళాను, బట్ కంపెనీలో చూపించుకోలేదు. అంటే ఫస్ట్ ప్రిలిమినరీగా మన దగ్గర చేయించాలి. మన దగ్గర విజిట్ ఉన్నారు సార్, మన దగ్గర ఖచ్చితంగా విజిట్ ఉన్నారు సార్. మన గైనకాలజిస్ట్ ఎగ్జామినేషన్ చేయాలి. అంటే అన్ని పొజిషన్ మీకు తెలియదమ్మా? అంటే కంపెనీలో ఫస్ట్ చూపించుకున్నారు కదా, అంటే ఎప్పుడైనా ఎనీ పార్ట్ ఆఫ్ ది టైం బిఫోర్ ప్రూవింగ్ ది ప్రెగ్నెన్సీ. ఈ సందర్భంగా డైరెక్టర్ పా శ్రీనివాస్ మాట్లాడుతూ గత 3-4 సంవత్సరాల క్రితం గ్రీవెన్స్ డే నిర్వహించి కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించడం జరిగిందన్నారు. మళ్ళీ ఇప్పుడు చేపట్టిన గ్రీవెన్స్ డేలో కార్మికుల సమస్యలను ఇక్కడే పరిష్కారం చేయడం జరుగుతుందని, ఇక్కడ పరిష్కారం కాని సమస్యలను కార్పొరేట్కు పంపించి పరిష్కారం చేయడం జరుగుతుందని వెల్లడించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా అపరిష్కృత సమస్యలు ఏమైనా ఉన్నా, తర్వాత కొత్తగా ఏమైనా వచ్చిన ఈ విషయంలో ఇమీడియట్గా ఎట్టి పాయింట్ సెటిల్ చేసి కార్మికులకి న్యాయం చేయాలని ఉద్దేశంతో ఈ గ్రీవెన్స్ డే మనం సెలెక్ట్ చేశాం. నిన్న ఎస్టర్డే మందమల్లి ఒకటి పెట్టాం, మందమల్లి ఏరియాలో. అక్కడ అరౌండ్ 60 to 70% వరకు గ్రీవెన్సెస్ వచ్చాయి. అక్కడ కూడా రాత్రి 10 గంటల వరకు జరిగింది. సో ఇవాళ ఈ ఏరియా టేకప్ చేస్తున్నాం. అందరి జనరల్ మేనేజర్స్ ఉన్నారు, పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నారు. ఎనీ సర్వీస్ మ్యాటర్స్ ఏదైనా అపరిష్కృతంగా ఉంటే క్లారిఫికేషన్స్ కావాలి అంటే అక్రాస్ ది టేబుల్ అందరి దగ్గర డేటా ఉంటుంది కాబట్టి త్వరగా ఇక్కడే చెప్పడం, అలాగే సాల్వ్ చేయడం. కార్పొరేట్లో ఏదైనా ఇష్యూ ఉంది అన్సాల్వ్ ఉంటే అది ఇక్కడి ఏరియా ద్వారా కార్పొరేట్కి పంపించి అక్కడ ఏదైనా సాల్వ్ చేయకపోతే అక్కడ సాల్వ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సో ఈ విధంగా మినిమైజ్ చేయడం గ్రీవెన్సెస్ ఏదైతే కార్మికులకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మినిమం గ్రీవెన్స్ అంటే హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మన ఉత్పత్తికి అనుగుణంగా ఎంతైతే జరుగుతుందో దానికి అనుగుణంగా అందరం కలిసి ప్రయత్నం చేద్దామని ఈ యొక్క ఇవాళ గ్రీవెన్స్ డే పెట్టుకున్నాం. సో అందరికి కూడా అరౌండ్ 100 మెంబర్స్ వరకు వచ్చామనుకున్నాం కాబట్టి మాకైతే ఓపెన్ ఉంటుంది. 10 గంటలు 11 గంటలు డెవలప్మెంట్స్ కూడా 6 గంటలు చేయండి. ఈ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆర్జీ1 జీఎం లలిత్ కుమార్, ఆర్జీ2 జీఎం సూర్యనారాయణ, ఆర్జీ3 జీఎం సుధాకర్ రావు, ఆండ్రియాల ప్రాజెక్టు జీఎం వెంకటేశ్వరరావు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.